చాలా చాలా బాగుంది, సూపర్గా ఉందండి. దీని ఫుల్ వీడియోను అసలు స్కిప్ చేయకుండా చూడండి, లైవ్ వీడియో కూడా చూడండి. మేము లైవ్ వీడియోలో మేము ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం, నేను మా వారు. ఇంకోటి ఏంటంటే మీరు పూర్తిగా చూసి మేము ఎలా చేసాము, ఎలా మాట్లాడాము, మా మాధురి ఎలా చేసింది అన్నది మీరు కమెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, మీరు కమెంట్ చేయడం వల్ల, లైక్స్ ఇవ్వడం వల్ల మాకు చాలా కొంచెం మీరు చేసే సపోర్ట్ చేసేదానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. మీరు ఇచ్చే కమెంట్కి, లైక్కి నేను అదే అందుకని చెప్తున్నాను. మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నాకు చాలా బాగా అర్థమవుతుంది మీ సపోర్ట్. అదిని మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. మిమ్మల్ని అయితే చాలా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, కమెంట్ చేసి తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సరే ప్లీజ్ అండి, పూర్తిగా చూసి నేను ఎలా చేశానో కామెంట్ చేసి నా కోసం ఒక లైక్ ఇవ్వండి. సరేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూసారా ఫ్రెండ్స్, చిన్న గిన్నెలో పెట్టించింది ఛాలెంజ్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మా వారు ఏం చేస్తున్నామంటే లైవ్లో ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాం అనమాట. ఇంకా అక్కడ తింటాము, అందుకని ఇక్కడ మీకు టేస్ట్ చేసి చెప్పడం కోసం నేను ఇలా చేస్తాను. తర్వాత నేను ఇప్పుడే వెంటనే లైవ్ పెడతాం కదా, మీరు ఆ వీడియో చూడకపోతే కనుక, ఆ లైవ్కు రాకపోయినా తప్పకుండా నేను ఏం చెప్తున్నానంటే లైవ్ వీడియో ఉంటుంది కదా, వెళ్ళి చూడండి. సరేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను. అసలు ఏముందరా బాబు, సూపర్, చాలా బాగుంది, సూపర్ ఉందండి, అదిరిపోయింది, చాలా చాలా బాగా చేసింది. ఉత్తుగా తినేచ్చు, సూపర్ టేస్ట్ అండి. అసలు ఫుల్ వీడియో అసలు మిస్ అవ్వకండి. ఇంకోటి లైవ్ వీడియో నేను చెప్పేది అసలు మిస్ అవ్వకండి, సరేనా? పూర్తిగా చూసిన తర్వాత లైవ్ వీడియో కోసం నేను కూడా చెప్తున్నాను, మేము ఎలా ఫుడ్ ఛాలెంజ్ చేసాము ఏంటనేది లైవ్ వీడియో కూడా రండి. సరేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మాధురి చికెన్ దమ్ బిర్యానీ చేస్తుందండి. దానికోసం చికెన్ని మ్యారినేట్ చేస్తుంది. ఎలా చేస్తుంది, ఏమేమి వేస్తుంది అన్నది మీకు చూపిస్తాను ఇప్పుడు. కేజీ చికెన్ అమ్మది. మరి ఎంత ఇచ్చాడో తెలియదు, అంతే కేజీ తెస్తాడు. అంటే కొన్ని కూడా పక్కకి పెట్టలేదు అసలు, లేదు అవునా, మొత్తం వేసేస్తుంది. ఓకే, అందులో పెరుగు, కర్డ్ వేసాను, గార్లిక్ పేస్ట్, అల్లం పేస్ట్, కారం ఒక కొంచెం పెద్ద 2 స్పూన్స్ వేస్తాను. కేజీ ఉంది కదా మరి. ఓకే, తర్వాత ఒక బిగ్ స్పూన్ సాల్ట్, ఒక పెద్ద స్పూన్ సాల్ట్ వేస్తుంది. తర్వాత జీరా పౌడర్. ఓకే, చూడండి ఏమేమి వేసి మొత్తం మ్యారినేట్ చేస్తుందో ఒకసారి. చికెన్ మసాలా పౌడర్, తర్వాత కొరియాండర్ పౌడర్ ప్యాకెట్లు ఉంటే చాలు, చల్లేసుకోవడమే మొత్తం. తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్, అది కూడా అవన్నీ ఆల్రెడీ వాడినవి ఉంటే హాఫ్ అదే ఉన్నాయి ప్యాకెట్లు అన్ని తెచ్చి ఇంకా చికెన్ బిర్యానీలో చల్లేస్తే బాగుంటది కదా అని వేసేస్తుంది అంతే. కానీ అవన్నీ వేస్తాను నేను. అవును. తర్వాత ఒక ఫుల్ ప్యాకెట్ బిర్యానీ మసాలా పౌడర్ ఒక 5 రూపాయలది ప్యాకెట్ వేసేస్తుంది. ఎన్ని మసాలా పౌడర్లు వేసిందో చూడండి. నేనైతేనేమో అది మనం స్పైసీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా పౌడర్ చేసి వేస్తాను, సరిపోతుంది. ఇక్కడ చూడు ఎన్ని పౌడర్లు వేయవలసి వస్తుందో కదా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుతాం. దాని ముందు ఓకే కొంచెం పుదీనా, ఓకే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. డాడీని కస్తూరి మేత అడిగాను, కానీ ఉందో లేదో అని చూస్తాం. వేద్దాంలే, ఆయిల్ అది వేస్తావు కదమ్మా, ఇంకానే అప్పుడు వేద్దాం. సరేనే, ఇప్పుడు ఇది కలిపేసి బాగా కలిపేసుకోవాలి, మిక్స్ చేసి ముక్కలకు బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. అంతా కలిపేసాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం. సరే, బాగా దీంట్లో ఇంకా కలపాల్సినవి ఉన్నాయి. అంటే మనం అవన్నీ వేపుకోవాలి కదా, టైం పడుతుంది. బాగా కలిపేసి పెట్టుకుంటే బాగా పీల్చుకుంటది. అవునా? పసుపు వేయడం మర్చిపోయాను, వేద్దాంలే, ఏం పర్లేదు. పసుపు ఒకటి వేస్తాను. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసి మ్యారినేట్ చేసుకోండి అలాగా. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను. మనకి నాన్ వెజ్లోకి కంపల్సరీ పసుపు అనేది మర్చిపోకూడదమ్మా. చేపలైనా కానీ, చికెన్ అయినా కానీ, మటన్ అయినా కానీ పసుపు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు బాగా కలిపేసింది కదండి, ఇప్పుడు పక్కన పెట్టేస్తుంది. వేయాల్సిన ఇంకా ఉంది, ఇంకా ఇది హాఫ్ అయ్యింది. అవును, ఇప్పుడు కొంచెం వేయాల్సిన, కానీ ఈలోగా చికెన్ బాగా నానుతుంది అందులో అని చెప్పేసి ముందే నానబెట్టి ఉంచుతాను. నానబెట్టేసి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. అది బెస్ట్ ఐడియా. ఓకే, ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. సరే, ఇప్పుడు మ్యారినేషన్ కి మనము ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ వేయాలి. అంటే మ్యారినేషన్ లో ఆయిల్ ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేపేసి ఆయిల్ ని వేస్తాను, వేడి ఆయిల్. అవును. సో ఇగో ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేపేసుకున్నాం. ఓకే, బాగా సన్నగా కట్ చేసుకొని
నువ్వులు బాగా వేగాలి. అపక పెడతాను ఇక్కడ ఉంది కదా అని తిప్పేస్తున్నాను. సరే వేగనిద్దామే ఫస్ట్. అవును. ఎంతవరకు వచ్చిందమ్మా? కొంచెం వేగాలి. ఇంకా వేగాలి. మాధురి సండే స్పెషల్ చక్కగా కష్టపడి చేస్తుంది. హ్యాపీ సండే మధు. నాకు చెప్పు. హ్యాపీ సండే అమ్మా. అది నాకు హ్యాపీ సండే, ఎందుకంటే మాధురి చేస్తుంది కాబట్టి. ఎప్పుడు నేను చేసి పెట్టేదాన్ని, ఇప్పుడు నాకు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగో అమ్మా వేగిపోయి ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను. ఓకే. ఎంత బాగా ఎగినాయో, చక్కగా మంచి గోల్డ్ కలర్ వచ్చినాయి. ఇలా వస్తే చాలా బాగుంటది. చక్కగా పైన వేస్తావు కదా, ఎంత బాగా అనిపిస్తుందో. నాకు ఈ ఆనియన్స్ అంటే చాలా ఇష్టం అండి బిర్యానీలో అది ఉంటే కనుక. ఇప్పుడు ఏం చేద్దామంటే అమ్మా, ఈ ఆయిల్ ఉంది కదా, అవి మాడిపోతున్నాయి చూడు. ఫస్ట్ ఇలా స్టాండ్ పట్టేసుకొని జాగ్రత్త ఉంచుకొని ఫ్రైడ్ ఆనియన్స్ తో పాటు వేడి ఆయిల్ మ్యారినేషన్లో వేసేయాలి. అది మ్యారినేట్ చేసిన చికెన్లో వేసేస్తుంది. ఆయిల్ వేడి చేసింది తీసి కొంచెం ఉంచుకుంటున్నాను ఇందులోను, అంటే అది వేపుకోవాలి కదా. ఓకే. ఆ సైడ్ ఉన్న ఆయిల్ అది తీసి ఆనియన్స్ తీసేస్తాం. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నామా? జస్ట్ మిక్స్ చేసేద్దాం అంతా కలిపేసి. ఓకే, మొత్తం మిక్స్ చేసేయాలి. అలా వేడి ఆయిల్ వేసుకునండి. దాంట్లో మనం ఆనియన్స్ వేపిన ఆయిల్ వేస్తేనే ఆ టేస్ట్ మళ్ళీని మనం ఉత్తి ఆయిల్ కన్నా కదా. ఎలాగా ఆనియన్స్ వేపుకోవాలి కదా, అవి వేపుకొని పక్కకు పెట్టేసుకొని అప్పుడు ఆయిల్ వేడిది అందులో వేసుకోవాలి. ఇలా ట్రై చేయండి మీరు ఎప్పుడు కనుక. ఇలా కనుక ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. కస్తూరి మేతి లేదంట. లేదా ప్యాకెట్? అరే ఇప్పుడు అది మిస్ అయింది. అది ఇంకా బాగుండేది. ఇది మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి. ఓకే, పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం. ఓకే. ఓ మాధు, ఏం చేస్తున్నావు? నాకు పిలవకుండా నన్ను. కాజు చెప్తున్నానమ్మా. అంటే నిన్ను ప్రాసెస్ అడుగుతున్నారు కదమ్మా, ఎలా చేస్తుంది మాధురి ఏంటి అని. అందుకే నేను ప్రతిదీ చేయాలనుకుంటున్నాను. నన్ను పిలువు నువ్వు స్టార్ట్ చేసే ముందు, సరేనా? ఇప్పుడు మనం పాత్ర పెట్టేసుకుని ఇందాక మనం ఆనియన్స్ ఏదైతే వేపామో అందులోనే ఇప్పుడు కాజు వేస్తుందండి. కొంచెం ఆయిల్ ఉంచుకున్నాం కదా, అందులోనే కాజు ఫ్రై చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది తీసేసుకున్నాం. ఓకే. చికెన్ దమ్ బిర్యానీ మాధురి చేస్తే చాలా చాలా బాగుంటుందండి. చాలా బాగా చేస్తుంది. సాయి కూడా చాలా బాగా చేస్తాడు. ఇద్దరు కూడా చక్కగా లాక్డౌన్లో నేర్చేసుకున్నారు ఇవన్నీ కూడా. ఎంత బాగా పోటీ మీద నేర్చేసుకున్నారు ఇద్దరు. ఇప్పుడు చూడు ఇక్కడ హోల్ స్పైసెస్ సరిగ్గా చూపి. ఓకే, వీటితోనే నేను అయితే మసాలా పౌడర్ రెడీ చేస్తాను. ఇప్పుడు నువ్వు ఇందులో వేస్తున్నావు మామూలుగా కర్రీలో. ఓకేనా? ఇలా. ఓకే, ఏమేమి వేస్తున్నానంటే షాజీరా కనబట్టలేదు, ఎదరికి పెట్టి సాజీరా, పెప్పర్, ఇంకా ఇవి మరాఠీ మొగ్గలు, అనాస్ పువ్వు, బిర్యానీ రాతి పువ్వు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, జాపత్రి, ఓకే, మిరియాలు. ఓకే, అన్నీ వేసుకోవాలండి తగినట్టుగా. కేజీ రైస్ కదమ్మా, కేజీ రైస్లోకి అన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత ఆనియన్స్, చిల్లీ, ఓకే, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేస్తున్నాం. బాగా పచ్చిమిర్చి స్ట్రాంగ్గానే వేసిందమ్మో. ఇలా వేసేసుకొని ఇది కొంచెం వేగాలి. ఆనియన్స్ ఇంకొంచెం వేగాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ అంతా వేసుకోవాలి. ఫస్ట్ వేగనే, సరేనా? వేగిపోయినాయమ్మా. ఆనియన్స్ చూడు కొంచెం బ్రౌన్ అయ్యాయి కదా, లైట్ బ్రౌన్ కలర్ అలా వచ్చేది వరకు వేయించుకుని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అందులో వేసేసుకోవాలి. ఓకే, ఓ ఫ్రైంగ్ చేసేమ్మా, అలా తయారు చేసేదమ్మా. ఓకే, ఇప్పుడు ఆ పక్క నుంచి ఓకే. అది మాధురి వీడియో తీసినప్పుడు నాకు చెప్తుందండి ఆ పక్క నుంచి చేయండి. ఇప్పుడు నేను చెప్తున్నాను మాధురికి, ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి వీడియో. కొంచెం వాటర్ వేసుకొస్తాను. సరే,
ఆ గిన్నెకి అంతా గ్రేవీ అంతా పట్టేసి ఉంది కాబట్టి కొంచెం వాటర్ ఎలాగే వేస్తాం కదా, అది క్లీన్గా శుభ్రంగా చేసుకొని ఆ వాటర్ ఇందులో వేసుకోవాలి. చికెన్ దమ్ బిర్యానీ ఒకరు చేస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. మా అమ్మ చేసేదాకా మేము అలాగే వెయిట్ చేస్తాం. నేను చేస్తున్నప్పుడు ఎప్పుడవుతుందా అనే వాళ్ళు, ఇప్పుడు మోదరి చేస్తుంటే ఎప్పుడవుతుందా అని నాకు. నేను ప్లాన్ అసలు చేస్తాము అనుకున్న కాడ నుంచి ఎప్పుడు తిందామురా అన్నట్టు ఉంటుంది. ఇక కొంచెం వాటర్ వేసి ఓకే, ఆ వాటర్ వేసి ఇది ఇప్పుడు మంచిగా కుక్ అవ్వాలి. ఇంకేం వాటర్ అయ్యే అవసరం లేదా? లేదు, ఇంకా కర్డ్ అవన్నీ ఉన్నాయి కదా, కుక్. ఇది మాదిరి చేసే ప్రాసెస్ చూడండి ఎంత ఎలా చేస్తుందో అన్నది తెలియాలి కదా. మీరు మాదిరి చేస్తుందా లేదా అని అడుగుతున్నారు కదా, ఎలా చేస్తుంది ఏంటి అని. మొత్తం ఇప్పుడు తనే చేస్తుంది, నేను ఏం చెప్పక్కర్లేకుండా తనే చేస్తుంది. కదిపేయకమ్మా చెల్లని. చికెన్ బాగా కుక్ అవ్వాలి. ఓకే, ఇది బాగా కుక్ అయిపోవాలండి. ఇప్పుడు బాగా కుక్ అవ్వడం అంటే ఒక 90 to 85% కుక్ అయితే సరిపోతుంది. మీద దమ్ అయినప్పుడు కుక్ అయిపోతుంది కదా. ఓకే ఓకే, చక్కగా బాగా కుక్ అవ్వాలి. ఓకేనా మధు, ఎంతవరకు వచ్చిందమ్మా? కుక్ అవుతుంది, మధ్య మధ్య కలుపుకుంటూ ఉన్నాను అడగంటకుండాను. ఒక పక్కన రైస్ పెట్టేసుకుందాం. ఓకే ఓకే, ఇదిగో ఆల్రెడీ వాటర్ కూడా పెట్టేసుకున్నావు కదా. కొంచెం ఏం ఆవరు చేస్తుంది మధు ఇక్కడ. ఇప్పుడు పెద్ద స్పూన్ తో ఒకటి వేసిన. మా మాదిరికి ఆవిరి రావట్లేదండి, నాకైతే మాత్రం ఉబ్బరించేస్తుంది. ఉప్పు మాత్రం ఉండాలి. సముద్రం అంత ఉప్పు కాబట్టి కొంచెం పడుతుంది. బిర్యానీ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ నేను చెప్పే మాట మీదే లేదు అసలు. మాదిరికి నీళ్ళు పెట్టింది, ఆయిల్ వేసింది, బిర్యానీ అంత ఉప్పు అంటే సముద్రం అంత ఉప్పు ఉండాలంటే ఉప్పు వేసింది. ఇక తర్వాత హోల్ స్పైసెస్. ఇంకా ఒక నిమిషం, మనము అందులో ఏం వేసామో సేమ్ సాజీరా, జాపత్రి, ఇలాచి, మిరియాలు, మరటి మొగ్గ, దాచిన చెక్క, అనాస్ పువ్వు, రాతి పువ్వు, బిర్యానీ ఆకులు, లవంగాలు. ఓకే, అని దాంట్లో కన్నా కొంచెం తక్కువ వేసుకున్నాను రైసే కాబట్టి. ఓకే, ఇప్పుడు బాగా బాయిల్ అవ్వాలి. ఓకే, అయ్యాక ఆల్రెడీ నేను రైస్ నానబెట్టుకొని ఉంచాను. ఇదిగో అంతే కదా మరి నానబెట్టేసాను. ఓకే, ఇప్పుడు అది బాయిల్ అయ్యాక వేద్దాం. సరే ఇప్పుడైనా చెప్తావా నేను అడిగిన దానికి? ఏం అడిగావమ్మా? ఉబ్బరించేస్తుంది, నీకు ఉబ్బరించట్లేదా మాధు అని అడిగిన. దానికి మాత్రం ఆన్సర్ లేదండి. తన ప్రాసెస్ తను చెప్పుకుంటా పోతుంది బిర్యానీ కోసం. ఎంత ఇంట్రెస్ట్ చేస్తుందంటే. వేడైతే చెమటలు పట్టేస్తున్నాయి. స్నానం చేసి వచ్చి కూడా మళ్ళీ స్నానం చేసినట్టు అయ్యింది. నేను వెళ్ళిపోతాను కానీ ఎందుకే వెళ్ళు. మళ్ళీ ఇంకా అది బాయిల్ అవ్వాలి కదా వాటర్ అయితే. ఇది మాత్రం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడిగంట వస్తుంది. ఇంకా దగ్గరకు వచ్చినట్టుంటే కనుక సిమ్ లో పెట్టు, అప్పుడు రైస్ అవ్వగానే వేసేద్దాం. 70% అవ్వాలి కదా రైస్. ఇంకా అవ్వాలి, మనకి బాగా గ్రేవీగా ఉంది. అవునవును, సరే. నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి, ఇందులో వాటర్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, అయ్యో కొంచెం పుదీనా వేసుకుంటే రైస్ కి మంచిగా ఫ్లేవర్ పట్టి బాగుంటది అనమాట. మరి అదే మర్చిపోయాను ఇందాక. చెప్పమ్మా. ఇప్పుడు రెడీ అయిపోయింది కూర. అయిపోతుంది. ఇప్పుడు నా టెక్నిక్ ఒకటి ఉంది, చెప్పాను అంతే ముందు, గుర్తుందా మీకు? ఇప్పుడు ఇలాగ గరిటెలో పెట్టేసుకొని రైస్ ని దాని మీద నుంచి జారేయాలి. ఓకే, అప్పుడు వాటర్ మన మీద చెందదు అన్నమాట. ఓకే, అలా వేసేస్తావా? వేసేవమ్మా రైస్ మొత్తం వేస్తాను. ఇప్పుడు ఇది 70% కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఓకే, ఇదిగోమ్మా 70% 60% కుక్ అయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ రైస్ లేయర్ వేసేద్దాం. ఓకే, అది కుక్ అయ్యే లోపు లాస్ట్ పైకి వచ్చేసరికి 70-75 అవుతుంది. పర్ఫెక్ట్ గా ఉంటుంది అప్పుడు. చెప్పమ్మా, ఏమైనా మాట్లాడు. వేస్తున్నాను. ఇలా ఒక లేయర్ మీద వేసేసుకున్నాం ఫస్ట్ అయితే, తర్వాత దాని మీద ఏం చేయాలో చెప్తాను. ఓకే, ఇలా వేసేసుకోవచ్చు. అన్నం ఉడుకుతా ఉంటే పక్క నుంచి అది తీసి వేసేసుకోవచ్చు. ఇప్పుడు పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, ఓకే, పుదీనా, కొంచెం కొత్తిమీర, మళ్ళీ రైస్.
అలా పొరల పొరల కింద వేసేసుకోవాలి అంతే. రైస్ మొత్తం వేస్తానమ్మా. ఇప్పుడు దాని మీద ఓకే ఫ్రైడ్ ఆనియన్స్, మిగిలిన పుదీనా, కొత్తిమీర వేసేసుకోవడమే. వేసే ఎంత బాగా చక్కగా చూస్తుంటేనే లుక్ అది అదిరిపోతుంది. టేస్ట్ ఇంకా వేరే లెవెల్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మనం చికెన్ దమ్ బిర్యానీ ఇలా చేసుకోవాలి. నిజంగా చెప్తున్నాను, మనం ఇలాగే చేసుకుని సూపర్ ఉంటుందండి. ఇలా ట్రై చేయండి మీరు. అసలు రెస్టారెంట్ స్టైల్ ఉంటుంది. నాకు వాళ్ళది కూడా నచ్చదు చెప్పాలంటే. నచ్చదు మాది, నాకు ఇదే నచ్చితే. ఇప్పుడు అందరికి ఇష్టమైంది వస్తుంది చూడు. ఓకే, అందరికి ఇష్టమైందంట. డ్రై ఫ్రూట్స్ నచ్చిన వాళ్ళు ఏమి ఉండరు. అది కూడా నచ్చిన వాళ్ళు ఉంటే మరి మనకు తెలియదు. మనకైతే చాలా ఇష్టం. అవును, ఇలా పైన డెకరేషన్ చేసేసుకుంటే అయిపోయాయి. సూపర్. కానీ కాజులు వెళ్ళిపోయినాయి నోట్లోకి. ఇక్కడ పక్క నుంచి నేను వేస్తున్నాను, అమ్మ పక్క నుంచి నోట్లో వేసుకుంటుంది. పక్కన చూడు, ఇక్కడ పాన్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు దమ్ పెట్టడానికి ఓకే ఓకే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని. ఓకే, ఇప్పుడు ఒక క్లాత్ కావాలి నాకు. దొరికింది. అది ఆ పక్కకి మార్చేసుకుంటావా? ఓకే. గీ డబ్బా ఉంటుంది, కరిగించుకున్నానమ్మా ఓవెన్ లో పెట్టుకొని. ఇప్పుడు దాంట్లో పసుపు వేసుకొని. ఓకే. ఇప్పుడు మీద నెయ్యిలో పసుపు అండి, పైన ఫుడ్ కలర్ అలాంటివి ఏమి వేయకుండా ఇలా పసుపు మేము ఎప్పుడు ఇలాగే చేస్తాం అనమాట. ఇది ఇప్పుడు అదే మాదిరి యూజ్ చేస్తుంది అలాగా. అది ఇలా ఉండాలి. మనకి ఇది చాలా మంచిది ఇలా వేసుకోవడం వల్ల. ఫుడ్ కలర్స్ అసలు వాడద్దు, ఎప్పుడో తప్పదు అన్నప్పుడు వాడండి. ఇప్పుడు దమ్ పెట్టేస్తుంది. మూత పెట్టి దమ్ పెట్టుకోవడమే. ఓకే, బరువు పెట్టేసే దాని మీద. ఇప్పుడు ఒక 20 మినిట్స్ అలారం పెట్టేసుకుంటే మనకి చక్కగా తినేయచ్చు దమ్ బిర్యానీ. ఇలా ఇప్పుడు ఒక 20 మినిట్స్ తర్వాత బంద్ చేసేసి మళ్ళీ ఇంకో 10 మినిట్స్ అలా వదిలేయాలి, రెస్ట్ ఇచ్చేయాలి. సరే అండి, మనం రెస్ట్ ఇచ్చేసిన తర్వాత తినే ముందు చూపిద్దాం ఇక. సరేనా? అంతా అయిపోయింది. మనం 20 మినిట్స్ అయిన తర్వాత బంద్ చేసాక ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయాలండి. రెస్ట్ ఇచ్చేసిన తర్వాత అది తినే ముందు మీకు చూపిస్తాం మళ్ళీ. మధు మా దమ్ది తీయేసాను, రాయి తీసానికి అంటారు ఏమన్నా తీయేసాను. ఓకే, దమ్ అయిపోయింది. బాబా సూపర్ సూపర్ అండి, అద్దరిపోయింది చికెన్ దమ్ బిర్యానీ. ఏ ముందరా బాబు తీద్దామే. తీస్తుంటేనే సూపర్ గా ఉందండి. బాబా సూపర్ ఉంది, సూపర్ ఉంది. పెట్టేస్తావా మాధు? పెట్టే. చూసారా ఫ్రెండ్స్, చిన్న గిన్నెలో పెట్టించింది. ఛాలెంజ్. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మా వారు ఏం చేస్తున్నామంటే లైవ్ లో ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాం అనమాట. ఇంకా అక్కడ తింటాము, అందుకని ఇక్కడ మీకు టేస్ట్ చేసి చెప్పడం కోసం నేను ఇలా చేస్తున్నాను. తర్వాత నేను ఇప్పుడు వెంటనే లైవ్ పెడతాం కదా, మీరు ఆ వీడియో చూడకపోతే కనుక, ఆ లైవ్కు రాకపోయినా తప్పకుండా నేను ఏం చెప్తున్నానంటే లైవ్ వీడియో ఉంటుంది కదా, వెళ్ళి చూడండి. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను. అసలు ఏముందరా బాబు, సూపర్. పొడిపొల్లాడితే బాగా వచ్చింది. సూపర్ ఉంది, సూపర్ ఉంది. ఇంకా మాటలు లేవండి. ఆ మొక్క చూపించు. కాలిపోతుంది. ఇదిగో ఇలా పట్టుకుంటేనే ఇడిపోతుంది. అదిగో చాలా ఈజీగా వచ్చేస్తుంది. అవునవును, చాలా బాగుంది, సూపర్ ఉందండి, అదిరిపోయింది. చాలా చాలా బాగా చేసింది. ఉత్తుదేగా తినేచ్చు. సూపర్ టేస్ట్ అండి. లైవ్ వీడియో నేను చెప్పేది అసలు మిస్ అవ్వకండి, సరేనా? పూర్తిగా ఇది చూసిన తర్వాత లైవ్ వీడియో కోసం నేను కూడా చెప్తున్నాను. మేము ఎలా ఫుడ్ ఛాలెంజ్ చేసాము ఏంటనేది లైవ్ వీడియోకి కూడా రండి. సరేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.